నా పేరు దాస్ అండి. మాది చింతలపూడి మండలం అండి, ప్రగడవరం అండి. గతంలో ఏ వస్తువు కొనాలన్నా 30 రూపాయలు ఉండేది కేజీ. అలాంటిది ఇప్పుడు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉన్నాయండి. ఆఖరిగా తోటకూర కూడా కొనే స్టేజీ లేకుండా పోయిందండి. ఏ వస్తువు కొన్నామన్నా 70-80 రూపాయలు అవుతుందండి. పచ్చిమిరకాయ కానీ, పచ్చిమిర్చి కానీ, ఆనపకాయ కానీ, ఆనపకాయ 5 రూపాయలకి వచ్చేదండి. ఇప్పుడు 30 రూపాయలు ఇస్తున్నారండి. చాలా దారుణంగా ఉన్నాయండి రేట్లు. ఈ వర్షాల గురించి చాలా ఇది విధానం అయిపోయిందండి. సామాన్య ప్రజలు కొనడానికి అవకాశం లేకుండా పోతుందండి. 500 వచ్చినా కానీ మాకు కూలండి పొద్దున్నమాట కల్లా అయిపోతుందండి. కూరగాయలకే సగం కూరగాయలకి అయిపోతుందండి. తినడానికి కూడా మా స్థానం సరిపోతుందండి. కూరగాయలు కొనడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి. వ్యవస్థ మొత్తం అలాగే ఉందండి. వ్యవస్థ మొత్తం అలాగే ఉందండి. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మంచి పథకాలు చేయమని, రేట్లు తగ్గిస్తే చాలా మంచిదని అనుకుంటున్నామండి. కానీ రేట్లు ఎక్కడ తగ్గేటట్టు ఏం కనపడతలేదండి. చాలా ఎక్కువగానే రేట్లు అయితే చాలా ఎక్కువగానే మండిపోతున్నాయండి. ఏ వస్తువు కొన్నామని కానీ సామాన్యుడికి మేము వస్తువులు కొనే ఇది లేకుండా పోయిందండి. మా పిల్లలకి దసరా కూడా ఏమి కొనలేకపోతున్నామండి. అన్ని వస్తువులు, కాయగూర కానీ పిండి వస్తువులకు కూడా అన్ని వస్తువులు చాలా విపరీతమైన రేట్లు పెరిగిపోయాయండి. మా పరిస్థితి ఇలా ఉందండి. మా చింతలపూడి ఇదివరకు కూరగాయల రేటు చాలా తక్కువగా ఉండేది అందుబాటులో. ఇప్పుడు చూస్తే కూరగాయల రేటు అమాంతం పెరిగిపోయింది. ఎవరు కేజీ బెండకాయలు 20 రూపాయలు దొరికాయి, ఇప్పుడు అదే బెండకాయలు 80 రూపాయలు దొరుకుతున్నాయి. కూరగాయల రేటు భారీ ఎత్తున మండిపోతున్నాయి. అలాగే టమాటాలు కానీ, చిక్కుడుకాయలు కానీ, ఈ కారకాయలు ఇదివరకు వచ్చేసి కేజీ వచ్చేసి 20 రూపాయలు కొన్నామండి. ఇప్పుడు 70 రూపాయలు కొనాల్సి వస్తుంది. ఈ సాటి మానవుడు బతకడానికి చాలా కష్టంగా ఉందండి ఈ కూరగాయల రేటు. గతంలో మీరు కేజీ తీసుకునేవాళ్ళ? కేజీ తీసుకున్నాము. ఇప్పుడు ఎంత తీసుకోవాలి? ఇప్పుడు 1/2 కేజీ తీసుకెళ్తున్నాం. కేజీ కొనే స్థోమత ఇప్పుడు లేకుండా పోతుందండి. ఈ కూరగాయలు అసలు కొనలేకపోతున్నాయి ఈ రేట్లు కాదు. అలాగని ఉల్లిపాయలు కూడా, టమాటాలు కూడా భారీ ఎత్తున రేట్లు పెరిగిపోయినాయి. ఇదివరకు కొనే వాటిలలో ఇప్పుడు సగం కొనటమే కష్టమైపోతుంది. ఇదివరకు తోటకూర అయినా ఏమైనా చూసినా ఇప్పుడు చూస్తే ఇప్పుడు అంత రేట్లు పెరిగిపోయినాయి. గతంలో కేజీ దొండకాయలు వచ్చేసి మనకి 25-20 రూపాయలకి వచ్చేసి, వర్షాలు పడిన కాడ నుంచి రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల కేజీ దొండకాయలు వచ్చేసి 60 రూపాయలు, 70 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదివరకు కేజీ తీసుకునే కూరగాయలు ఈరోజు పావు కేజీ తీసుకుని ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అలా దుంపలు కానీ, పచ్చిమిర్చి కానీ ఏవైనా సరే ధరలు బాగా పెరిగిపోయినాయి అన్న. ప్రతిదీ కూడా సగం తీసుకొని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సరుకులు బాగా పెరిగిపోవడం వల్ల కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిదీ. అంటే ఈ ధరల మీద ప్రభుత్వాన్ని ఏమన్నా కోరుతారా మీరు? కోరటం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిందే కన్నా. ఈ రేట్ల వల్ల బయట మాలాంటి కూలి చేసుకునే వాళ్ళకి డబ్బులు ఉండక, కూలి పనులు దొరక్క ప్రతిదీ కూడా ఇంటికి తీసుకెళ్లాలంటే చాలా అధిక ధరల వల్ల ఫ్యామిలీ కూడా పూట కావడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం దీని చర్య తీసుకొని ఖచ్చితంగా రేట్లు తగ్గించాలని ఖచ్చితంగా భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.